హాయ్ అండి అందరికీ. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి నా డే మొత్తం అంటే వన్ డే నేనంతా ఏం చేస్తాను? ఎలా ఉంటాను? నా డే మొత్తం పాపతో ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చేశాను. అంటే కొన్ని కొన్ని చెయ్యలేను. ఎందుకంటే అవి చేశాక మళ్ళా కామెంట్ సెక్షన్‌లో అందరూ చెప్తారు అవి అవసరమా? ఇది అవసరమా? అని. ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను వీడియోస్ చేయడము. సో, ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం చెప్పండి. కొంచెం ఈ ఛానల్‌ని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసిన వెంటనే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా కొంచెం చూడండి. ప్రతి ఒక్కరింట్లో చేసుకునే పనులే అనమాట. కాకపోతే నేనెలా చేస్తాను, నేనెలా ఉంటాను అనేది మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళు కొంచెం ఎలాంటి వీడియోస్ చేయాలనేవి సజెస్ట్ చేయండి. ఎందుకంటే నాకు ఎలా చేయాలి, ఏం చేయాలని తెలీదు. ఇక్కడైతే డైలీ నేను తీసే వీడియోలన్నీ నేనే తీస్తాను. నాకు ఎవరు తీసేవాళ్ళు కూడా లేరు. ఏదో యూట్యూబ్‌లో సక్సెస్ కోసం అయితే ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్ డెఫినెట్‌గా కావాల్సిందే నాకు. ఇది నా రిక్వెస్ట్ అనమాట. ఇక్కడొచ్చి నేను లైటర్ వెలిగిస్తున్నా గ్యాస్. దాని లోపల మా పాప గోధుమ పిండి చపాతీ చేసినప్పుడు అందులో పెట్టేసినట్టుంది. లైటర్ ఎలగట్లేదేంటబ్బా అని చూస్తే అట్లా చేసిందనమాట. ఇంకో లైటర్ కూడా ఉంది. పని చేయట్లేదని పక్కకు పెట్టా. చూస్తే మళ్ళీ పనిచేసింది. ఇక్కడొచ్చి మా పాపకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. క్యాబేజీ వేసి కొంచెం పప్పు అంతా ఒక దాంట్లో కుక్కర్‌లో పెట్టేసి మెత్తగా చేస్తా. చాలా మెత్తగా అయిపోవాలనమాట అది. కొంతమంది అన్ని రకాలు పెట్టరు. నేనైతే అన్ని వెజిటబుల్స్ అయితే తనకి ఇంట్రొడ్యూస్ చేస్తా. ఎందుకంటే పెద్దగయ్యాక వాళ్ళకి అలవాటు కావాలి. కాకపోతే ఒక్క కారం మాత్రమే యాడ్ చేయను. అది యాడ్ చేస్తే డెఫినెట్‌గా తినదు. బయట కుర్కురేలు ఇవైతే కారం ఉన్నా పర్లేదు వాటర్ తాగి మరీ తింటుంది. అదే నేను ఇంట్లో తయారు చేసిన ఏ స్పైసీ ఫుడ్ అయినా అస్సలు తినదు. మీ పిల్లలు కూడా ఇంతే ఉంటారా? కామెంట్‌లో అయితే చెప్పండి. వీడియో మాత్రం జస్ట్ టైమ్ పాస్ చేస్తాను అనే వాళ్ళు మాత్రమే చూడండి. ఇవన్నీ మాకు అవసరమా? అది అవసరమా? అని మళ్ళీ నన్ను డిసప్పాయింట్ మాత్రం చేయకండి. ఏదో నా వంతు నేను ట్రై చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు కాబట్టి నాకు ఎందుకో యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి, కొంచెం మనీ ఎర్న్ చేసుకోవాలని మాత్రమే చేస్తున్నాను నేను. ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా మీతో చెప్పాను. ఎందుకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాననేది. చూడని వాళ్ళైతే చూడండి వెళ్ళి. ఇక్కడైతే మా ఆయన లంచ్ బాక్స్‌కైతే చారు ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఆంధ్ర సైడ్ వాళ్ళకి అది ఏం చారు అనేది కూడా తెలుస్తుంది. తెలిస్తే మాత్రం కామెంట్‌లో షేర్ చేసుకోండి నాతో. ఇంకా టిఫిన్ అయితే కళాయి రొట్టి చేస్తున్నాను. ఇది ఆంధ్ర సైడ్ అయితే దిబ్బ రొట్టె అని కూడా అంటారు. ఇందులో ఆనియన్స్ ఏసి కొంచెం చేస్తాను. మొన్న షార్ట్ వీడియోలో చిన్న చిన్నవి చేశాను కదా! సేమ్ ప్రాసెసే ఇది కూడా. అది ప్యాన్‌లో చేస్తాను. ఇది కడాయిలో చేస్తాను. మీకు కావాలంటే ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు. కడాయిలో అయితే రౌండ్‌గా మంచిగా వస్తాయనేసి ఇందులో చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఇలాంటివి తినుంటే చెప్పండి. ఇంకా నా హస్బెండ్‌కైతే డ్యూటీకి టైం అయిపోతుంది. నాకు షర్ట్ ఐరన్ చేసి ఇవ్వంటే ఐరన్ చేస్తున్నాననమాట. మా పాప ఒకటి అక్కడ రోటీ పట్టుకొని కూర్చుంది